పంచారామ క్షేత్రాలలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రెండవ క్షేత్రం ద్రాక్షారామం. ఇదే క్షేత్రంలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం ఉంది. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడుగాను, అమ్మవారు మాణిక్యాంబగాను పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. దక్ష ప్రజాపతి అయిన దక్షుడు ఇక్కడ యజ్ఞం చేశాడని ప్రసిద్ధి. కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్షారామమని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షితో అన్నట్లు పురాణ ఇతిహాసాలలో చెప్పబడింది. అందుకే దక్షిణ కాశీగా అఖిలాండ కోటి భక్తుల కల్పతరువుగా అలరాడుతుంది ద్రాక్షారామ భీమేశ్వరాలయం. ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని త్రిలింగ దేశంగా, అంటే 3 మహిమాన్వితమైన శివలింగాలు ఉన్న దేశంగా పిలిచేవారు. ఒకటి కాళేశ్వరం, ఇంకొకటి శ్రీశైలం అయితే మూడవది ఈ ద్రాక్షారామ క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన శైవ క్షేత్రాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటున్న ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలోని భీమేశ్వరుడు స్వయంభూ. తూర్పు చాళుక్యుల రాజైన చాళుక్య భీముడు క్రీస్తుశకం 892-922 మధ్య దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. దేవాలయాల గోడలపై 800కు పైగా శాసనాలు ఉన్నాయి. కానీ అంతకుముందే భీమేశ్వరుడు ఇక్కడ వెలిశారని ప్రతీతి. ఆ రోజుల్లో సుప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి చెందడంతో పాటు చాళుక్యుల శిల్పకళారీతికి అద్దం పట్టే అద్భుత చారిత్రక కట్టడంగా పేరుగాంచింది. స్థల పురాణం ప్రకారం వ్యాస మహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడికి, ఆయన శిష్యులకి కాశీలో భిక్షం దొరకకుండా చేశాడు. దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని శపించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ముత్తైదువులాగా వచ్చి వ్యాసుడికి, ఆయన శిష్య బృందానికి భిక్షం పెట్టింది. కాశీని శపించేందుకు సిద్ధమైన వ్యాసుడిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు కాశీలో భోగులకు స్థానం లేదని, పట్టణాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించాడు. విశ్వేశ్వరుడి ఆగ్రహానికి గురైన వ్యాసుడు విపరీతంగా రోధిస్తుండగా ద్రాక్షారామం వెళ్ళి అక్కడ భీమేశ్వరుడిని సేవిస్తే నీకు ఇహంలో భోగము, పరంలో మోక్షం కలుగుతుందని ఓదార్చింది అన్నపూర్ణాదేవి. ఆమె ఆజ్ఞతో వ్యాసుడు ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వర స్వామిని, మాణిక్యాంబను దర్శించుకొని దక్షిణ కాశీగా నామకరణం చేశాడని ప్రతీతి. ఈ ఆలయంలో భీమేశ్వరుడు స్ఫటికలింగాకారుడై 15 అడుగుల ఎత్తులో ఉండడం విశేషంగా చెప్పవచ్చు. స్వయంభూగా వెలిసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తూ ఉంటాయి. దీనికి ఇంకో కథనం ఆధారంగా ఉంది. తారకుని సంహారంలో శివలింగ భాగం ఇక్కడ పడిందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థం సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యమంలో తుల్య ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని తుల్య ఋషి ఋషులను, గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణి చేర్చానని, అది సప్త గోదావరిగా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు. ప్రధానాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. చీకటిగా ఉండే మొదటి అంతస్తులో భక్తులు ప్రదక్షిణలు చేస్తూ, రెండో అంతస్తులో భీమేశ్వరుడిని దర్శించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది. పంచారామాల్లో ఒకటిగాను, జ్యోతిర్లింగాలలో ఆఖరిదిగాను చెప్పబడే ద్రాక్షారామం భీమేశ్వరాలయం చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. అష్టాదశ పీఠాల్లో ఎక్కడా జరగని విధంగా ఏకకాలంలో అమ్మవారికి శ్రీచక్రార్చన జరగడం ఈ క్షేత్రం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆలయం లోపల కాలభైరవాలయం, త్రికూటాలయం అనే మండపాలు ఉన్నాయి. రాతి స్తంభాలతో నిర్మించిన 2 అంతస్తుల మేడ మండపం ఇక్కడి ప్రత్యేకత. ప్రధానాలయం వాయువ్య దిశగా ఊయల మండపం, ఆగ్నేయ భాగంలో వసంత మండపం ఉన్నాయి. ఆలయ ముఖమండపంలో కొలువుదీరిన నందీశ్వరుడి భారీ విగ్రహం చాళుక్యుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అలాగే భీమేశ్వరాలయం తూర్పు భాగంలో ఉన్న సప్తగోదావరి నదికి విశిష్ట ప్రాచుర్యం ఉంది. ఆలయ ప్రాంతంలోనే సప్తమహర్షులు తపస్సు చేశారని, అందుకే ఇక్కడి నుండి గోదావరి నదీమ తల్లి 7 పాయలుగా చిల్లిందని స్థానికుల కథనం. సప్తర్షులైన భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్నిపేలతో ఉపనదులు అంతర్వాహినులుగా ప్రవహించి సప్తగోదావరి పుష్కరిణిగా వెలిసిందట.
అందుకే ఈ సప్త గోదావరి పుష్కరిణిలో స్నానమాచరించి భీమేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సుమారు 50 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామం భీమేశ్వర ఆలయానికి కాకినాడ, రాజమండ్రి, సామర్లకోటల నుండి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. రామచంద్రాపురం పట్టణానికి ఈ క్షేత్రం కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి బస్సుల్లోనూ, ఆటో లేదా ప్రైవేటు వాహనాల్లో వెళ్ళి ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.